నమస్తే. ఉద్యమాల పురిటిగడ్డ ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఉన్న మనం మలిదశ ఉద్యమంలో చాలా కీలక పాత్ర వహించినటువంటి ఇదే ఆర్ట్స్ కాలేజ్ వేదికగా ఎన్నో ఉద్యమాలు, నిరసనలు, నిరాహార దీక్షలు జరిగినాయి మలిదశ ఉద్యమంలో. ఇప్పుడు ఆ నిరాహార దీక్షలు, నిరసనలు, రాస్తారోకలు ఇవన్నీ కూడా బంద్ పెట్టే అవకాశాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. రీసెంట్గా ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ఇక్కడ ఒక సర్క్యులర్ జారీ చేసిండు. ఎట్లాంటి నిరసనలు, ధర్నాలు, రాస్తారోకలు చేయొద్దు, చేస్తే కేసులు బుక్ చేస్తామని చెప్పి ఒక సర్క్యులర్ రిలీజ్ చేసిండు. దీని మీద చాలా విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ఎప్పటి నుంచో ఉద్యమాల పుట్టిగడ్డగా ఉన్నటువంటి పేరున్నటువంటి దేశంలోనే అత్యున్నత ఉస్మానియా యూనివర్సిటీ విశ్వవిద్యాలయంగా పేర్కొన్నటువంటి యూనివర్సిటీలో ఇట్లాంటి సర్క్యులర్ని ఎట్లా జారీ చేస్తారని చెప్పి విద్యార్థి సంఘాలు మాట్లాడుతున్నాయి. చాలామందితో మనం మాట్లాడదాం. చాలామంది విద్యార్థి సంఘాలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చాలామంది ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐ, పీడిఎస్యు, బీఆర్ఎస్కి సంబంధించిన విద్యార్థి సంఘాలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. మాట్లాడదాం. ఒకసారి పీడిఎస్యు నుంచి ఉన్నారు కొంతమంది. అన్న మీరు కూడా రండి. సో మాట్లాడదాం. యూనివర్సిటీ వీసీ జారీ చేసినటువంటి ఈ సర్క్యులర్ని ఎట్లా చూస్తారు, ఏ విధంగా, ఏం చెప్తారు? యూనివర్సిటీలో ప్రజాస్వామ్య వాతావరణం మెరుగుపడాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు చెప్తా ఉంది. కానీ యూనివర్సిటీలో మాత్రం దానికి భిన్నంగా ఉన్నట్టు పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. మొన్న ఇచ్చినటువంటి 13వ తారీఖు ఇచ్చిన సర్క్యులర్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా అప్రజాస్వామికమైనది. విద్యార్థులకి, యూనివర్సిటీ ప్రొఫెసర్లకి, యూనివర్సిటీ వాతావరణాన్ని మొత్తం కూడా డిస్టర్బ్ చేసే విధంగా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, యూనివర్సిటీ మేనేజ్మెంట్ మొత్తం కూడా ప్రవర్తిస్తున్నది ఈరోజు సూచికమానంగానే ఇస్తున్నట్టు క్రమం ఉంది. యూనివర్సిటీలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. కానీ కేవలము ఇచ్చిన సర్క్యులర్లో ఇక్కడ స్లోగాన్స్ చేయొద్దు, ధర్నాలు చేయొద్దు, మీ వాయిస్ వినపడొద్దు, ఏదైతే ఉందో విద్యార్థులకి వ్యతిరేకంగా, అడ్మినిస్ట్రేటివ్కి వ్యతిరేకంగా మీరు మాట్లాడొద్దు అని చెప్పేసి ఈరోజు యూనివర్సిటీ సర్క్యులర్ ఇస్తుంది. కానీ మేము అడుగుతా ఉన్నాం, ఉస్మానియా విద్యార్థులుగా, విద్యార్థి సంఘాలుగా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అడుగుతున్నాం. ఉస్మానియా యూనివర్సిటీలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఆర్ట్స్ కాలేజీలో కూర్చోడానికి కుర్చీలు లేవు, బల్లాలు లేవు. ఆర్ట్స్ కాలేజీ వర్షం వస్తే మొత్తం కూడా తరగతి గదులు మొత్తం కూడా ఈరోజు తడిసి ముద్దవుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు లేడీస్ హాస్టల్లో సమస్యలు ఉన్నాయి, మరోవైపు హాస్టల్లో తీవ్రమైన సమస్యలు ఉన్నాయి. గత 3 నెలలుగా 2018 సంబంధించినటువంటి పిహెచ్డి ఏదైతే ఉందో ఆ బ్యాచ్ సంబంధించిన దానికి సంబంధించిన దాన్ని ఎక్స్టెండ్ చేయమని చెప్పేసి విద్యార్థులు 2.5 నెలల నుంచి 3 నెలల నుంచి కొట్లాడుతూ ఉన్నారు. వచ్చిన కొత్త నోటిఫికేషన్ ఉంది, కేటగిరీ 2 నోటిఫికేషన్. ఆ నోటిఫికేషన్లో పద్ధతిలో మార్పు జరగాలని చెప్పేసి వీసీని 15 సార్లు, రిజిస్టర్ని 15 సార్లు, ఓఎస్డీని 15 సార్లు, యూనివర్సిటీలో అందరు డీన్ని, ప్రిన్సిపాల్ని కలిసినాం. కానీ ఆ సమస్య పరిష్కారం కాలేదు. యూనివర్సిటీలో వాష్రూమ్స్ లేవు, యూనివర్సిటీలో చదవడానికి సరైనటువంటి మొత్తం కూడా హాల్స్ కూడా ఏం లేవు, సెమినార్ హాల్స్ కూడా లేవు. కానీ కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లాంటి సర్క్యులర్ ఏమన్నా జారీ చేసిరా గత 10 ఏళ్ళలో? ఎప్పుడు కూడా చేయనటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు ఇచ్చినా కూడా నామమాత్రంగా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈరోజు కేవలం యూనివర్సిటీలో సమస్యలు పరిష్కరించడానికి ముందుకు రానటువంటి వైస్ ఛాన్సలర్ కేవలం విద్యార్థుల్ని, విద్యార్థి ఉద్యమాలని మొత్తం కూడా అణచివేసే క్రమంలో భాగంగానే ఈరోజు చేస్తూ ఉన్నాం. కాబట్టి యూనివర్సిటీ విద్యార్థులుగా మేము యూనివర్సిటీ బాగోగు కోసం అడుగుతా ఉన్నాం. యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ లేదు కాబట్టి ప్రభుత్వం కోసం పోయి మంత్రులను కలుస్తూ ఉన్నాం, ప్రతిపక్ష నేతలు కలుస్తూ ఉన్నాం, అనేక రకాలుగా మాకు వాయిస్ని వినిపిస్తూ ఉన్నాం. కానీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మాత్రం కూడా రిక్రూట్మెంట్ చేయమని చెప్పేసి ఏ ఒక్క సందర్భంలో కూడా సెక్రటరియట్ కానీ, చీఫ్ మినిస్టర్ కానీ కలిసినటువంటి సందర్భాలు. కానీ యూనివర్సిటీ విద్యార్థి సంఘాలు 50 రోజుల నుండి అనేక సంఘాలు అపాయింట్మెంట్ అడుగుతా ఉంటే ఏమాత్రం ఇవ్వకుండా, మాట మాట్లాడితే మాత్రం సెక్రటరియట్కి, మాట మాట్లాడితే మాత్రం సీఎం దగ్గరికి పోయి పూల బిక్కలు ఇచ్చి జోకుతున్న క్రమంగా ఈరోజు యూనివర్సిటీలో కనబడతా ఉంది. కాబట్టి యూనివర్సిటీగా పనిచేసే వాళ్ళు యూనివర్సిటీలో అకాడమిక్ వాతావరణం పెంపొందించడం కోసం, యూనివర్సిటీలో డెవలప్మెంట్ ఫండ్ కోసం, యూనివర్సిటీ 1000 కోట్ల నిధులు కేటాయించడం కోసం, యూనివర్సిటీలో టీచింగ్, నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ కోసము, యూనివర్సిటీలో అనేకమైన ల్యాబుల్ని రిక్రూట్మెంట్ చేసుకోవడం, సంపద కోసం కొట్టడాలి. కానీ ఈరోజు అడుగుతున్న వాళ్ళని, మాట్లాడుతున్న వాళ్ళని గొంతు నింపే ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలు ఈరోజు ఉస్మానియాలో కనిపిస్తూ ఉన్నాం. నిన్నగాక మొన్న కాళ్ళు లేని వాళ్ళని, చేతులు లేని వాళ్ళని, కళ్ళు కనపడడం అని, మూగు వాళ్ళని అందరిని తీసుకుపోయి వాళ్ళు మెస్ డిపాజిట్లు వేస్తున్నాయో దాన్ని రద్దు చేయాలి, గవర్నమెంట్ మాకు ప్రొవిజన్ కనిపించింది, దాన్ని ఇంప్లిమెంట్ చేయని చెప్పేసి వాళ్ళు వీసీ ఛాంబర్ దగ్గర పోయి ధర్నా చేస్తే దివ్యాంగుల మీద, కాళ్ళు లేని వాళ్ళ మీద, కళ్ళు లేని వాళ్ళ మీద తీసుకుపోయి అరెస్టు చేసి
వాళ్ళు అత్యంత తీవ్రంగా అరెస్ట్ చేసే బిఫోరు వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్లు మొత్తం కూడా తీసుకొని వాళ్ళకి సమాచారము అరెస్ట్ చేసిన సమాచారం కూడా యూనివర్సిటీలో ఉన్న ఏ విద్యార్థి సంఘానికి ఇవ్వకుండా జాగ్రత్తలు పడి తీసుకుపోయి కాళ్ళు లేని అందరూ తీసుకుపోయి ఈరోజు అబ్జర్వెన్స్ పిఎస్లో అక్కడ మొత్తం కూడా అరెస్ట్ చేయడం జరిగింది. పైగా దివ్యాంగుల మీద ఎఫ్ఐఆర్ చేసిన చరిత్ర 100 ఏళ్ల చరిత్రలో ఎప్పుడు లేదు. కేవలం ఈ వైస్ ఛాన్సలర్ ఉన్నత తర్వాతనే జరిగింది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సమస్యలు బయటికి తీసుకొస్తున్నారు అని చెప్పి ఇట్లాంటి సర్క్యులర్ వచ్చింది అనుకుంటా. అవును, ఆల్మోస్ట్ అంతే ఉంది. సమస్యలు వైస్ ఛాన్సలర్ అనేటాన్ని వినాలే, పరిష్కరించాలా, దాని విధంగా అమలుపరిచే విధంగా ఉండాలి. కానీ ఏమాత్రం కూడా ఈరోజు విద్యార్థులను అడుగుతూ ఉన్నారు, సమస్యలు పరిష్కరించేటువంటి విధానం కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈరోజు ప్రభుత్వం మీద చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఇది దాన్ని ఎట్లా చేసుకోవాలని చెప్పి కవర్ చేసుకోవడం మాత్రమే ఈరోజు నిర్బంధాలు మొత్తం కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సర్క్యులర్ ఎట్లా చూస్తారు? ఈ వీసీ ఇచ్చినటువంటి సర్క్యులర్ ఎట్లా చూస్తారు? గతంలో ఎప్పుడైనా జరిగిందా? ఓన్లీ సమస్యలు బయటికి తీస్తున్నారని చెప్పి సర్క్యులర్ జారీ చేశారా, లేకపోతే యూనివర్సిటీలో ఇట్లాంటి పరిస్థితి ఎప్పుడైనా గతంలో నెలకొన్నదా? యూనివర్సిటీలో గతంలో ఎప్పుడు లేదు. 2009 నుంచి కానీ విపరీతమైన ఉద్యమము తెలంగాణ రాష్ట్రంలో ఉవ్వెత్తున ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా ఉస్మానియా యూనివర్సిటీ అడ్డాగా, ఉస్మానియా యూనివర్సిటీ కేంద్ర బిందువుగా కూడా ఉద్యమాలు సాగినాయి. ఈ ప్రభుత్వాన్ని నిలదీసినాయి. ఇక్కడ రాళ్ల దాడులు కానీ, బూట్ల సప్పుళ్ళు కానీ, బాష్పవాయు గోళాలు కానీ, అదేవిధంగా బుల్లెట్లతోటి గాయాలైనవి కూడా ఉన్నాయి. ఇక్కడ అటువంటి చరిత్ర గల ఈ నేల మీద ఇలాంటి దాష్టికమైన నిర్ణయం ఎప్పుడు జరగలే, ఎప్పుడు తీసుకోలే కూడా. ఆ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే అలాంటిది జరగలే. కానీ మన తెలంగాణ సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రజాపాలన అని చెప్పేసి తీసుకొచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అనేది హేయమైన చర్యగా భావించాలి. ఓన్లీ వీసీ తీసుకున్న నిర్ణయమా, లేకపోతే గవర్నమెంట్ వీసీని సెలెక్ట్ చేసింది ఎవరు? కాంగ్రెస్ గవర్నమెంట్. 100% విద్యాశాఖ మంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి చేస్తున్న కుట్రనే ఇది. ఈ యూనివర్సిటీ మొత్తాన్ని ప్రశ్నించేటోడు ఉండద్దు. ఇక్కడ ఎవడు కూడా నన్ను ప్రశ్నించొద్దు, ఒక రాచరిక పోలన, ఒక హిట్లర్ లెక్క నేను పరిపాలన సాగిస్తా అని చెప్పేసి ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ గొంతును నిలిపేయాలని చూస్తున్నాడు రేవంత్ రెడ్డి. వీసీ ఏంది వీసీ, రేవంత్ రెడ్డి ఎట్లా ఆడితే ఆడే బొమ్మ. సీఎం డైరెక్షన్ లో వీసీ తీసుకున్న 10,000% విద్యాశాఖ మంత్రి ఎవరి రాష్ట్రానికి అంటే రేవంత్ రెడ్డి కదా. రేవంత్ రెడ్డి డైరెక్షన్ లోనే ఈ వీసీ తీసుకున్న నిర్ణయం తప్ప వీసీ ఆయన స్వయాన తీసుకున్న నిర్ణయం అని మేము భావించట్లేదు. కాబట్టి దీని మీద సమాధానం చెప్పాల్సింది విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారే. 100% మా యొక్క కార్యాచరణ మేము నిన్నటి నుంచి రూపొందించినాము. ఈ ఇచ్చిన సర్క్యులర్ ని ఇమ్మీడియట్ గా రిటర్న్ తీసుకునే వరకు మేము పోరాటం చేస్తాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉస్మానియా యూనివర్సిటీ పోరాటాలు కొత్త కావు. ఇక్కడ వందే మాతరం యుద్ధం జరిగింది, మళ్ళీ తొలి దేశ ఉద్యమాలు జరిగినాయి, విపరీతమైన ఉద్యమాలు జరిగినాయి. అరే లుచ్చ రేవంత్ రెడ్డి, మేము ఒకటే నీకు సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ యూనివర్సిటీలలో ఒక ప్రజాస్వామిక వాతావరణం నెలకొలాలంటే విద్యార్థి సంఘాలకు ఎన్నికలు జరగాలని చెప్పేసి నువ్వు మాట్లాడినవి. ఇవాళ ప్రశ్నించే గొంతులు, అసలు కనీస మౌలిక సదుపాయాలు లేకపోతే, అదేవిధంగా పాఠాలు సరిగ్గా చెప్పకపోతే, ఇక్కడ నోటిఫికేషన్ లేకపోతే, ప్రొఫెసర్ల యొక్క రిక్రూట్మెంట్ జరగకపోతే అడగద్దా? మేము అడిగితే కేసులు పెడతావా? ఏమనుకుంటారో స్లోగన్స్ ఇవ్వద్దని పెడతాడు ఆయన ఇచ్చిన సర్క్యులర్లు చూడండి మీరు. గతంలో ఏ రోజు కూడా లేదండి. రేవంత్ రెడ్డి సీఎం అవ్వక ముందు ఇదే యూనివర్సిటీ వేదికగా ఆయన కూడా వచ్చి మాట్లాడి ఎక్కడ కూడా లేదు. అసలు సర్క్యులర్ తీసిన దాఖలాలు కాకపోతే ఓవరాల్ గా చెప్తారు తప్ప దాన్ని ఎక్కడ కూడా వాళ్ళు వైలెన్స్ చేసిన దాఖలాలు లేవు. బట్ ఏంటంటే వీళ్ళ యొక్క ప్రజాపాలనను తీసుకొచ్చి 6 గ్యారంటీలలో 7వ గ్యారంటీ ఎవరైనా ఎక్కడైనా మాట్లాడవచ్చు అని చెప్పేసి మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇవాళ ఈ ప్రజాస్వామ్యాన్ని మొత్తం కూని చేసి మొత్తానికి ఈ విద్యా వ్యవస్థను నాశనం చేయాలని చూస్తున్నాను. సో ఈ సర్క్యులర్ పై ఏం చెప్పదలుచుకున్నారు? వీసీకి ఏమన్నా డిమాండ్ చేస్తారా? వీసీని కలిసే అవకాశాలు ఉంటాయి? ఎట్లాంటి కార్యాచరణ? వీసీని కలుస్తాము. మా యొక్క కార్యాచరణ, ఐక్య కార్యాచరణ రూపొందించుకున్నాం. మేము ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘాలుగా మొత్తము మా యొక్క కార్యాచరణ దశల వారీగా కొనసాగిస్తాము. 100% ఇచ్చిన సర్క్యులర్ను ఇమ్మీడియట్గా బేషరతుగా రిటర్న్ తీసుకోవాలి. లేని పక్షంలో మేము యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ని ముట్టడిస్తాము. అదేవిధంగా యూనివర్సిటీ మొత్తానికి బంద్ పిలిపిస్తాం. రాష్ట్రం నలుమూలలో దీని యొక్క కంపల్షన్ క్రియేట్ చేసే ప్రయత్నం 100% చేసే ప్రయత్నం చేస్తాం. రైట్, థ్యాంక్ యూ. సో ఇది ఉస్మానియా యూనివర్సిటీ వీసీ సర్క్యులర్ జారీ చేసినటువంటి సర్క్యులర్. ఇది ఎట్లాంటి నిరసనలు, దీక్షలు, రాస్తారోకోలు ఏ ఉండవు. ఇవన్నీ బంద్ చేయాలంటూ కూడా ఆంక్షలు విధించారు. చాలామంది విద్యార్థి సంఘాల నాయకులు ఉన్నారు, నాతో పాటు పీడిఎస్సికి సంబంధించిన నాయకురాలు ఉన్నారు. గతంలో ఎప్పుడైనా జరిగిందా ఇట్లాంటి ఆంక్షలు కానీ, సర్క్యులర్ రిలీజ్ చేయడం కానీ? ఎట్లా చూస్తారు దీన్ని? గతంలో 100 years హిస్టరీలో ఎప్పుడూ ఒక సర్క్యులర్ పైన ఇలాంటి నియంతృత్వ ధోరణితో
ఇలాంటి అన్డెమోక్రటిక్ సర్క్యులర్ని రిలీజ్ చేసినటువంటి చరిత్ర ఉస్మానియా యూనివర్సిటీలో లేదు. మొట్టమొదటిసారి వైస్ ఛాన్సలర్ అసలు ఉస్మానియా యూనివర్సిటీలో గలం ఇప్పడానికి కానీ, మీ హక్కుల కోసం మాట్లాడడానికి కానీ, స్లోగన్స్ ఇవ్వడం కానీ, యాజిటేషన్స్ చేయడం కానీ, ప్రొటెస్ట్ చేయడం కానీ, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్లోకి రావడం కానీ వేటికి కూడా మేము పర్మిషన్ ఇవ్వము. ఒకవేళ మీరు చేసిన పక్షంలో అరెస్టులు చేస్తాం, కేసులు పెడతామని భయపెడుతున్నటువంటి సర్క్యులర్, ఆ సర్క్యులర్ అనేసి మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు సామాన్య ప్రజల గొంతుకగా ఉస్మానియా యూనివర్సిటీ నిలబడుతుంది. కేవలం ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థుల హక్కుల కోసమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఎక్కడ అన్యాయం జరిగినా ఉస్మానియా యూనివర్సిటీ గొంతుక అవుతుంది. అలాంటి యూనివర్సిటీ గొంతు నొక్కాలనుకోవడం వైస్ ఛాన్సలర్ యొక్క మూర్ఖత్వంగా మేము భావిస్తూ ఉన్నాం. తక్షణమే ఆ సర్క్యులర్ని వెనక్కి తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఒక అకాడమిక్ వాతావరణాన్ని నెలకొల్పడానికి, అడ్మినిస్ట్రేషన్ పీస్ఫుల్గా రన్ అవ్వడానికి ఈ ప్రొటెస్ట్లు మాకు అడ్డంకులుగా అవుతున్నాయి కాబట్టి మేము వీటిని బ్యాన్ చేస్తున్నాం అనేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ఒక వైస్ ఛాన్సలర్గా యు ఆర్ అ బ్రిడ్జ్ బిట్వీన్ గవర్నమెంట్ అండ్ ద యూనివర్సిటీ. అలాంటిది ఇక్కడ ప్రొటెస్ట్లే వద్దు, నేను దాన్ని బేర్ చేయలేని అనుకున్నప్పుడు మీరు సీట్ని ఖాళీ చేయవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. వీసీ రిలీజ్ చేసిన సర్క్యులర్ లాగా చూడవచ్చు, లేకపోతే దీంట్లో గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి రేవంత్ ఆదేశాల మేరకు జరిగినటువంటిది ఎట్లా చూడవచ్చు? మేము అదే చెప్తున్నాము, గవర్నమెంట్ దీనిపైన స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సంఘాలన్నీ కూడా ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి సంఘాల తో పాటు చేతులు కలిపి ఈరోజు మనతో పాటు ర్యాలీలో వాళ్ళు ఉన్నారు. కాంగ్రెస్ అనుబంధ సంఘాలు, విద్యార్థి నాయకులంతా కూడా సంఘాలకు, పార్టీలకు అతీతంగా ఉస్మానియా యూనివర్సిటీ ఊపిరిని కాపాడుకోవడమే మా లక్ష్యంగా ఈరోజు విద్యార్థులంతా కూడా బయలుదేరిన సిచ్యువేషన్ ఉస్మానియా యూనివర్సిటీలో ఉంది. మేము కాంగ్రెస్ గవర్నమెంట్ని ఒకటే ప్రశ్నిస్తున్నాం, మీరు ప్రజాస్వామిక తెలంగాణ అన్నారు, ప్రజా తెలంగాణ అన్నారు, ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పుతాం తెలంగాణలో, ఇప్పటివరకు లేదు గత 10 సంవత్సరాలలో మాట్లాడిన మీరు ఉస్మానియా యూనివర్సిటీలో ఏం జరిగినా రాష్ట్ర వ్యాప్తంగా అది సెన్సేషన్ అవుతుంది. గత 2 రోజులుగా ఉస్మానియా యూనివర్సిటీలో వేలాది మంది విద్యార్థులు సర్క్యులర్ గురించి మాట్లాడుతుంటే ఎందుకు మీరు ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, మంత్రి గారు ఎందుకు మాట్లాడారనేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. తక్షణమే ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేసినటువంటి సర్క్యులర్ పైన వాళ్ళ ఒపీనియన్ ఏందో చెప్పాలి, తక్షణమే దాన్ని వెనక్కి తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. గత కొన్ని రోజుల క్రితం కూడా అంటే రైస్ మంచిగా ఉడకపోవడం, లేకపోతే కర్రీస్లో బ్లేడ్లు ఏవి పడతాయి ఇవన్నీ వస్తున్నాయని రోడ్లెక్కి ధర్నాలు చేశారు విద్యార్థులు. సో ఇట్లాంటి సమస్యలు బయటకు తీసుకొస్తున్నందుకు ఇట్లాంటి సర్కిల్ వచ్చింది అనుకోవచ్చు. డెఫినెట్గా వైస్ ఛాన్సలర్ గారు వచ్చి 5 నెలలు అవుతుంది. ఈ 5 నెలల కాలంలో ప్రభుత్వం కూడా రీసెంట్గా ఏర్పడింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను అన్నింటినీ కూడా లేవనెత్తుతున్నాం. గత ప్రభుత్వం చేసిన ఘనకార్యాలకు ఉస్మానియా యూనివర్సిటీ కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని యూనివర్సిటీలు కుంటుపడిపోయిన పరిస్థితి ఉంది. దాని నుండి తేరుకోవడం కోసం బుద్ధి చెప్పి టీఆర్ఎస్ ప్రభుత్వానికి, కొత్త ప్రభుత్వానికి అవకాశం ఇవ్వడంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు క్రియాశీలక పాత్ర పోషించారు. ఈరోజు కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి అసెంబ్లీ సెషన్స్ నడుస్తున్నాయి, బడ్జెట్ సెషన్ నడుస్తున్నాయి కాబట్టి మేము ఉస్మానియా యూనివర్సిటీకి బడ్జెట్ కేటాయించమని అడుగుతున్నాం. ఈరోజు లేడీస్ హాస్టల్తో మొదలుకొని లైబ్రరీ వరకు అన్ని సమస్యలతో నెలకొని ఉన్నది. 100 ఏళ్ల చరిత్ర ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ వర్షం వచ్చి నీళ్లు పడితే పెచ్చులు రాలిపడుతున్న పరిస్థితి ఉంది. లైబ్రరీలో చదువుకుంటున్న అమ్మాయిలు వాష్రూమ్కి వెళ్తే కాలుకి ఆపరేషన్ అయ్యి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్న పరిస్థితి ఉస్మానియా యూనివర్సిటీలో ఉంది. కాబట్టి గత కొన్ని నెలలుగా స్ట్రాంగ్గా యాజిటేషన్స్ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా మేము తీసుకున్నాం. యూనివర్సిటీలో పురుగులన్నం పెడుతున్నారు, యూనివర్సిటీలో నాణ్యత లేనటువంటి ఫుడ్ పెడుతున్నారు. 4 ఫ్లోర్లు ఉన్న సెంటనరీ హాస్టల్లో ప్రతి ఫ్లోర్లో కనీసం తాగడానికి మంచినీళ్ళ వసతి లేదు. వీటి గురించి మేము మాట్లాడుతూ ఉన్నాం. ఈరోజు రీసెర్చ్ స్కాలర్స్కి దళితులు కానీ, బహుజనులు కానీ, పేద విద్యార్థులు రాకుండా మీరు అవకాశం ఉన్నా కానీ సీట్లు పెంచకుండా ఒక డిపార్ట్మెంట్లో 1 సీటు 2 సీటు అని మీరు మాట్లాడుతున్నారు. మేము వెళ్ళి సీట్లు పెంచండి అని మీరు అడిగితే మీరు ర్యాంకులు సంపాదించండి, క్లెవర్ స్టూడెంట్స్ అయితే, టాపర్స్ అయితే మీకు సీట్ ఎందుకు రావదని మాట్లాడుతున్నారు. మేము ఒకటే మాట్లాడుతున్నాం, లక్షల మంది విద్యార్థులు పోటీ పడితే టాప్ 50 ర్యాంక్స్ సంపాదించుకొని ఉస్మానియా యూనివర్సిటీలో అడుగుపెట్టిన విద్యార్థులకి చదువు రాదని మీరు మాట్లాడుతున్నారా? మేము అడుగుతుంది ఏంది, ఈరోజు జేఆర్ఎఫ్ స్కాలర్స్ 10 మందికి ఎక్కువ ఉన్నారు. ఒక్కొక్క డిపార్ట్మెంట్లో 10కి పైగా జేఆర్ఎఫ్ ఫెలోషిప్లు సంపాదించిన వాళ్ళు, నెట్ నేషనల్ ఫెలోషిప్లు సంపాదించిన వాళ్ళకి కనీసం అడ్మిషన్ ఇవ్వమని మేము అడిగితే మీరు ఈరోజు బ్యాన్ చేస్తున్నారా ప్రొటెస్ట్లని? ఈ ప్రొటెస్ట్లన్నింటినీ కూడా మీరు ఎదుర్కోలేక భయపడుతున్నారని మేము భావిస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలని నేను సాల్వ్ చేస్తా అన్న నమ్మకం కానీ, ధైర్యం కానీ, కాన్ఫిడెన్స్ కానీ వైస్ ఛాన్సలర్కి లేదు కాబట్టి ముందుగానే ఒక నోటీస్, ఒక సర్క్యులర్ రిలీజ్ చేసి అసలు ఏ ప్రొటెస్ట్ చేయనీయము అని చెప్తే విద్యార్థులు కేసులకు భయపడి వెనక్కి పోతారనుకుంటున్నారేమో. మొన్న హ్యాండిక్యాప్డ్ విద్యార్థుల పైన, స్కాలర్స్ పైన, జేఆర్ఎఫ్ ఫెలోషిప్
స్కాలర్షిప్ సాధించిన స్కాలర్స్ పైన కేసులు పెట్టి వాళ్ళని జైల్లో పెట్టిరు. ఈ నిరంకుశ వైఖరి వీడాలని వైస్ ఛాన్సలర్కి మేము చెప్తున్నాం. వెనక్కి తీసుకోవాలి తక్షణమే సర్కులర్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. లాస్ట్ 10 years కి ఇప్పటికి ఏమైనా చేంజ్ ఉందా యూనివర్సిటీలో గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత? లేదనే చెప్తున్నాం. లేదు కాబట్టి మరింత ఉద్యమం రేకెత్తుతున్న పరిస్థితుల్లో ఈరోజు ఇలాంటి ఇలాంటి సర్కులర్ తీయడాన్ని మేము వ్యతిరేకిస్తాం. సో ఇది యూనివర్సిటీ మరొక ఉద్యమానికి తెరదీసిందని చెప్పుకోవచ్చు. యూనివర్సిటీలో ఎట్లాంటి నిరసనలు దీక్షలు లేకుండా సర్కులర్ జారీ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన బీసీ చాలా మంది విద్యార్థి సంఘాలు చూస్తున్నా మాట్లాడతారు. సర్కులర్ ఎట్లా చూస్తారు చెప్పు. ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు ఏమంటారు ధర్నాలు, నిరసనలు, నినాదాలు యోధాన్ని అప్రజాస్వామికంగా తీసినటువంటి సర్కులర్ను తక్షణమే వెనక్కి తీసుకోవాలని మేము యూనివర్సిటీ యంత్రాంగాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి విద్యా వ్యవస్థని ఒక విచ్ఛిన్నం చేసిండు కాబట్టి ఈరోజు మేము విద్యా వ్యవస్థ ఫెయిల్ అయింది కాబట్టి ముఖ్యమంత్రి ఫెయిల్ అయింది కాబట్టి ఈరోజు ఓయూ అధికారులు ఆ యొక్క ఫెయిల్యూర్ని కప్పిపుచ్చుకోవడానికే ఈరోజు వాళ్ళు సర్క్యులర్ తీసినని మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా ఈ విద్యార్థి వ్యతిరేక నిర్ణయాలను తొక్కిపెట్టడానికి, విద్యార్థి ఉద్యమాలను అణచివేయడానికి, సామాజిక ఉద్యమాలను అణచివేయడానికి ముఖ్యమంత్రి ఇట్లాంటి నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని ముఖ్యమంత్రిని హెచ్చరిస్తున్నాం. గతంలో 10 ఏళ్లలో ఇట్లాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా ఎదురైందా? కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇట్లాంటివి చూస్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ 10 సంవత్సరాల పరిపాలనలో మేము ఎంఆర్పిఎస్గా మందకృష్ణ మాది గారి నాయకత్వంలో రోజుల తరబడి ఆర్ట్స్ కాలేజ్ ముందు టెంట్ వేసుకొని ధర్నాలు, దీక్షలు, నిరసనలు చేసిన సందర్భం ఉన్నది. కానీ ప్రజాపాలన పేరుతో కనీసం టెంట్ వేసుకునే అవకాశం లేదు. ప్రజాపాలన అంటారు కదా, మరి ప్రజాపాలనలో టెంట్ వేసుకునే అవకాశం ఎందుకు లేదు? కాబట్టి ఇట్లాంటి విద్యార్థి వ్యతిరేక నిర్ణయాలు, విద్యార్థి ఉద్యమాలను అణచివేయడానికి తీసుకున్న నిర్ణయాలు ఖచ్చితంగా దాన్ని బంద్ చేసుకోవాలి. లేకపోతే మాత్రం తిరుగుబాటు తప్పదు. కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి చివరి ముఖ్యమంత్రిగా అవుతాడు. ఇట్లా చేస్తే చివరి ముఖ్యమంత్రి. ప్రజలు ఆల్టర్నేటివ్ కోరుకుంటారు. ఇట్లా చేస్తే రాక మీకు అవకాశం వచ్చింది, దాన్ని కాపాడుకోవాలి. ప్రజాపాలన అంటున్నప్పుడు ప్రజలకు సేవ అందించాలి. కానీ ఇట్లాంటి నియంత్రిత ధోరణి ఏంది? పూర్తి స్థాయిలో వీసీ నిర్ణయం ఉన్నదా? ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకొని వీసీకి ఆదేశాలు ఇచ్చింది అనుకోవచ్చు. యూనివర్సిటీ వీసీ అనేట కొంతమంది కిషన్ రెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు, కొంతమంది ఎన్ఎస్ఏకి సంబంధించిన నాయకులు. ఇప్పుడు యూనివర్సిటీ అన్నప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇప్పుడు విద్యాశాఖ మంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి. మరి రేవంత్ రెడ్డి చెప్పినట్టే వైస్ ఛాన్సలర్ వింటాడు. వైస్ ఛాన్సలర్ రాష్ట్రంలో పెద్ద యూనివర్సిటీ కదా, ఉద్యమాల కేంద్రం యూనివర్సిటీ. వీసీ పరిపాలనా విభాగాలకు సంబంధించి, అకాడమిక్ సంబంధించి నిర్ణయాలు తీసుకుంటాడు. కానీ ఇట్లాంటి నిర్బంధాలు పెట్టినప్పుడు ఓన్ డిసిషన్ తీసుకోవడానికి అవకాశం లేదు. ముఖ్యమంత్రి దీన్ని వెనుకుండానే మేము నిన్నటి నుంచి కూడా చెప్తున్నాం. మేము ఈ సర్క్యులర్ని ఎట్లా చూస్తారు? మరో ఉద్యమం కనిపిస్తూ ఉంది ఆర్ట్స్ కాలేజ్ దగ్గర, ఎట్లా చూస్తారు? ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ వీసీ తీసుకొచ్చినటువంటి సర్క్యులరు నిజంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల గొంతు నొక్కే విధంగా ఉంది. వారి యొక్క సమస్యలను ఎప్పుడంటే అప్పుడు వారి యొక్క ప్రజాస్వామిక వారి యొక్క హక్కులను వారు ప్రదర్శించే విధంగా. ఏం సమస్యలు ఉన్నాయి? సమస్యలు అంటే ఈ యూనివర్సిటీలో 1300 ఖాళీలుగా ఉన్నాయి. టీచింగ్ ప్రొఫెసర్స్ కూడా వాళ్ళని కూడా ఇంప్లిమెంట్ చేయాలి. నాన్ టీచింగ్ మొత్తం కలిపి 1300 ఖాళీలు ఉంటాయి. కేవలం 300 వరకు రెగ్యులర్ ప్రొఫెసర్ ఉండడం జరిగింది. ఒక్క ప్రొఫెసర్ మాత్రమే ఉన్న వాళ్ళు డిపార్ట్మెంట్లు 4-5 డిపార్ట్మెంట్లు కూడా ఉన్నాయి. వాటిని కూడా ప్రశ్నించకుండా ఉస్మానియా యూనివర్సిటీ సమస్యలు బయటికి రాకుండా ఈ యొక్క సర్క్యులర్ను తీసుకురావడం జరిగింది. ఇదొక్కటే కాదు, భోజనం పురుగుల భోజనము ఉన్నటువంటి యూనివర్సిటీలో పురుగుల భోజనం అందిస్తున్నటువంటి పరిస్థితి, మౌలిక వసతులు సరిగా లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేదు, అనేక సమస్యల నిలయంగా ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఉంది. దాన్ని ప్రశ్నించకుండా ఈ యొక్క సర్క్యులర్ను తీసుకురావడము అనేది జార్జిరెడ్డి పీడిఎస్ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ సర్క్యులర్ వెంటనే వెనక్కి తీసుకోవాలని జార్జిరెడ్డి పీడిఎస్ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. గతంలో ఎన్నడూ లేని విధంగా పోలీసు బలగాలు కనిపిస్తూ ఉన్నాయి ఆర్ట్స్ కాలేజ్ దగ్గర. గత 10 ఏళ్లలో ఇట్లాంటి సిచ్యువేషన్ కనిపిస్తుందా? ఇప్పుడే ఉందా? గత 10 ఏళ్ళకి ఇంతకన్నా ఎక్కువ ఉన్నారు. కానీ ఈరోజు ఏదైతే అప్రజాస్వామ్యంగా ఇచ్చినటువంటి సర్క్యులర్కి వ్యతిరేకంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు అందరూ జేఏసీగా ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టాం. ఈరోజు మీరే ఆర్గనైజేషన్ నుంచి ఎన్ఎస్ఐ ఉస్మానియా యూనివర్సిటీ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఉస్మానియా యూనివర్సిటీకి 100 కోట్లు ఈరోజు కేటాయించి ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధిలో ఈరోజు కీలకమైనటువంటి భూమిక పోషిస్తూ ఉంటే ఈరోజు అప్రజాస్వామ్యంగా ఈరోజు ఏదైతే వీసీ గారు ఉన్నారో అప్రజాస్వామ్యంగా సర్క్యులర్ ఇచ్చి ఇక్కడ స్లోగన్స్ కానీ
ఇక్కడ ర్యాలీలు కానీ ఇక్కడ ఏదైతే రాస్తారోకులు చేయొద్దని ఈరోజు అప్రజాస్వామ్యంగా విద్యార్థులందరినీ కూడా ఈరోజు భయపెట్టి ఎవరైతే అట్లా సీఎం ఆదేశాల మేరకే సర్క్యులర్ వచ్చిందని చెప్పి విద్యార్థి సంఘాలు అంటున్నాయి కొంతమంది. మేము కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి విభాగంగా ఎన్ఎస్వై మేము దీన్ని ఖండిస్తూ ఉన్నాం. మేము కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమంలో పాల్గొన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇటువంటి సర్క్యులర్కి ఎటువంటి సంబంధం లేదని ముక్తకంఠంతో మేము తీసుకున్న నిన్నేమంటారు? అది 100% ఏదైతే మరి ఓయూ వీసీ గారు ఉన్నారో వారి నియంత పాలన నిదర్శనం ఇది. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ యొక్క సర్క్యులర్కి ఎటువంటి సంబంధం లేదని మళ్ళీ ఒకసారి మేము క్లారిటీ ఇస్తా ఉన్నాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను జాజిరెడ్డి పీడిఎస్యూ నుంచి వచ్చారు. సో ఎట్లా చూస్తారు దీన్ని? ఈ సర్క్యులర్ అనేది మొత్తం కూడా నాన్ డెమోక్రసీకి ఉన్నది. ఉస్మానియా యూనివర్సిటీ లేకపోతే, ఉస్మానియా యూనివర్సిటీలో నిరసన లేకపోతే, ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమాలు లేకపోతే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడేది కాదనేది కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలని మేము ఈ విధంగా ఇప్పుడు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. యూనివర్సిటీలో నిరసనలు లేకపోతే ఈరోజు యూనివర్సిటీ మలిదేశ ఉద్యమంలో కీలక పాత్ర వహించి 1200 మంది విద్యార్థుల బలిదానాల మీద ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడింది. ఆ తర్వాత ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఇలాంటి అప్రజాస్వామిక ఏదైతే సర్క్యులర్ ఉందో దాన్ని కూడా మేము చాలా అన్డెమోక్రటిక్గా చూస్తూ ఉన్నాము. ఇలాంటి సర్క్యులర్లను విడుదల చేయడం అనేది ప్రజల గొంతుకలను ప్రజల పక్షాన మాట్లాడే విద్యార్థుల గొంతుకలను నొక్కివేయటమే. ఇలాంటి చర్యలకు పాల్పడితే విద్యార్థి లోకము ప్రజాస్వామిక విద్యార్థులుగా మేము నిద్రపోము. దీన్ని కూడా తీవ్ర స్థాయిలో ఖండిస్తామని చెప్పేసి మేము అదేవిధంగా దీనికి తీవ్ర స్థాయిలో ఉద్యమాలు చేపడతామని చెప్పేసి కూడా ఈ విధంగా మేము తెలియజేస్తూ ఉన్నాము. అంటే సర్క్యులర్ ఒకవేళ క్యాన్సిల్ చేయకపోతే ఎట్లుంటుంది పరిస్థితి? ఈ సర్క్యులర్ కూడా క్యాన్సిల్ చేయకపోతే ఒకవేళ తెలంగాణ మలిదేశ ఉద్యమంలో ఎలాంటి ఉద్యమం అయితే జరిగిందో అలాంటి ఉద్యమాన్ని విద్యార్థి లోకము ఎత్తుకోబోతుందని కూడా ఈ విధంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. మరొకసారి వీసీ గారు ఇలాంటి అప్రజాస్వామిక చర్యలకు పాల్పడొద్దు. మరొకసారి మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తామున్నాము. ఈ సర్క్యులర్ను వెంటనే మీరు వెనక్కి తీసుకోవాలి. ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి సమస్యల గురించి ఆలోచించండి. సమస్యలను లేవనెత్తకోకుండా మాట్లాడటానికి మీరు ఇలాంటి సర్క్యులర్ను విడుదల చేస్తూ ఉన్నారు. సమస్యల గురించి ఆలోచించండి. కాబట్టి ఈ సర్క్యులర్ను వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తాం. పీడిఎస్యూ నుంచి కూడా కొంతమంది ఉన్నారు మహిళా లీడర్లు. ఎట్లా చూస్తారు మేడం సర్కిల్ని? గతంలో ఎప్పుడైనా జరిగింది? అంటే విద్యార్థులకు ఉన్నది మనమే కాబట్టి విద్యార్థులకు మనమే పోరాడాలి కాబట్టి ఒక వైస్ ఛాన్సలర్ అట్లాంటి డెసిషన్ తీసుకుంటే విద్యార్థులు ఇంకెవరి దగ్గరికి వెళ్తారు? వాళ్ళకంటూ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఎవరిని కన్సల్ట్ అవ్వాలని నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఇట్లాంటివి క్యాన్సిల్ చేసినప్పుడు వాళ్ళు ఎవరిని అడుగుతారు, ఎవరి దగ్గరికి వెళ్తారు? విద్యార్థులకు మనం భరోసా ఇవ్వాలి, కానీ ఇట్లాంటి సర్కులర్ వాళ్ళకి ఇడిపించి అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళకంటూ హాస్టల్లో దేంట్లైనా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు వాళ్ళని కన్సల్ట్ ఒకటి ఉండాలి. మనకి వైస్ ఛాన్సలర్ ఉన్నది ఎందుకు? అన్నింటినీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి. వీళ్ళే అట్లాంటిది ఒకటి సర్కులర్ చేసినప్పుడు విద్యార్థులు ఇంకెక్కడికి వెళ్తారు? ప్రభుత్వానికి వీసీకి సంబంధం లేదు, ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వలేదు, ఓన్లీ వీసీ తీసుకున్న నిర్ణయం అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. నిజమేనా? ఎందుకు? ఖచ్చితంగా ప్రభుత్వం ఉంటుంది కదా, అట్లాంటి ఒక్క నిర్ణయం ఎట్లా తీసుకుంటాడు? సో గవర్నమెంట్ ఆదేశాల మేరకు ఇవన్నీ జరుగుతున్నాయి. సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు, రోడ్ల మీదకి వస్తున్నారు స్టూడెంట్స్. ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి ఓయూలో? మేము చూసినాం కదా, ఇక్కడ ఉంటున్నాం కాబట్టి మాకు తెలుసు వాళ్ళకున్న సమస్యలు. గర్ల్స్ హాస్టల్ మేము వెళ్ళి విజిట్ చేసినాం కాబట్టి వాళ్ళకున్న సమస్యలు మాకు చెప్పినారు. మాకు అట్లా దాన్ని బట్టి వీళ్ళ సమస్యలు ఉన్నాయని మేము అనుకున్నాం. ఫుడ్ ఎట్లా ఉంది? అంటే గత 10 ఏళ్లతో పోలిస్తే మార్పు ఏం జరగలేదు ఇక్కడ? జరగలేదు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత జరగలేదు. ఎట్లా ఉంటుంది ఫుడ్? ఎట్లా ఉంటుంది? పురుగు అంటే మెత్తగా ఉండడం కానీ వాళ్ళకి కరెక్ట్ ఫుడ్ అనేది వాళ్ళకి సప్లై చేస్తలేరు. చివరిగా ఈ సర్కులర్ పై ఏం చెప్పదలుచుకున్నారు గవర్నమెంట్కి? సర్కులర్ అనేది రిటర్న్ తీసుకోవాలి. విద్యార్థులకి మేము ఉన్నామని ఒక అండ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు ఎక్కడి నుంచి చదువుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి ఒక భరోసా మేము ఉన్నామనేది గవర్నమెంట్ ఇవ్వాలి. స్వేర్ హౌస్ నుంచి ఉన్నారు కొంతమంది విద్యార్థి నాయకులు. ఎట్లా చూస్తారు ఈ సర్కిల్ని? ఎవరి ఆదేశాల మేరకు ఈ సర్కిల్ వచ్చింది అనుకోవచ్చు? వీసీ గారు ఇలాంటి చర్యలు తీసుకోవడం అనేది చాలా సిగ్గుచేటు. ఎందుకంటే దీని వెనుక ఖచ్చితంగా ప్రభుత్వం వస్తూ ఉంటుంది. ప్రభుత్వం లేకుండా వీసీ గారు ఒక చర్యలు తీసుకోవడం అంత ఈజీగా అదే పెద్ద చర్యలు తీసుకోవాలంటే, ఎందుకంటే ఇదే తెలంగాణ కోసం ఇదే యూనివర్సిటీ నుంచి ఎన్నో ధర్నాలు, ఎన్నో రాస్తారోకాలు, ఎన్నో పోరాటాలు జరిగినాయి. ఆయనకు తెలియని విషయం అయితే కాదు. ఇది ఖచ్చితంగా ప్రభుత్వం వస్తూ ఉంది. ప్రభుత్వం చేస్తున్న కుట్రనే ఇది. వీసీ గారు అంటోళ్ళు పాములు అంటోళ్ళు వీసీ గారిని పెట్టి ఆడుతురు ఆట. ఇలాంటి చర్యలు ఖచ్చితంగా మీరు, ఎందుకంటే గత ప్రభుత్వం ఇలాంటివి తీసుకొని ఏం జరిగిందో మీకు తెలుసు. గత ప్రభుత్వం జరిగిన బుద్ధే మీకు జరుగుతుందని మేము తెలియజేస్తున్నాం. ఇలాంటి ఈ సర్క్యులర్ని వెంటనే మీరు రివర్స్ తీసుకోకుంటే దీని మీద పెద్ద ఎత్తున మేము పోరాటాలు చేస్తామని తెలియజేస్తున్నాం. గతంలో ఇక్కడ ఉద్యమాలు, చాలా కీలకమైన ఉద్యమాలు జరిగినాయి. కేసీఆర్ని గద్దె దింపడంలో కూడా చాలా కీలకంగా పనిచేసింది. ఆర్ట్స్ కాలేజ్ వేదికగా చాలా ఉద్యమాలు జరిగినాయి. అప్పటికి ఇప్పటికి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 14 నెలలు అయింది. మార్పు ఏం జరగలేదా? 14 నెలల మార్పు అనేది మార్పే లేదు.
గత ప్రభుత్వం గురించి మాట్లాడుకోవడం వల్ల ఈ ప్రభుత్వం ఏం చేయాలనే విషయం అందరూ తెలిసిన విషయమే. ఇంతవరకు ఇలాంటి వీసీ అయితే ఇంతవరకు లేడు. ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, ఎన్నో ప్రభుత్వాలు పోయినాయి. రవీందర్ యాదవ్ అని వీసీ ఉన్నాడు, ఆయన కూడా ఇట్లాంటి రవీందర్ యాదవ్ కన్నా డేంజర్ ఉన్నట్టు నేనే. రవీందర్ యాదవ్ కన్నా డేంజర్ ఉన్నట్టు. ఎందుకంటే ఎందుకు డేంజర్ అంటే ఈయన కాదు కథ అంతా, ఈయన చేస్తున్న ప్రభుత్వం కథ అంతా. ఈయనది ఏముండదు, ప్రభుత్వం ఆట ఆడితే ఈయన ఆడతాడు. ఈయన ఎంప్లాయీ మాత్రమే, ఈయన చేసేది ఏం లేదు. ప్రభుత్వం ఎట్లా చెప్తే అట్లా ఆడేది ఈ వ్యవస్థ. ప్రభుత్వానికి వీసీకి సంబంధం లేదు, సొంత నిర్ణయం తీసుకున్నాడని చెప్పండి. సొంత నిర్ణయాలు తీసుకుంటే ఈయన ఎగిరిపోతాడు. మరి సొంత నిర్ణయాలు తీసుకుంటే ఆగుతాడు ఆయన? సొంత నిర్ణయం అంత సీన్ లేదు, ప్రభుత్వ కుట్రే ఇది ప్రభుత్వం. మీరు మాదిగ స్టూడెంట్ యూనియన్ నుంచి ఎంఎస్ఎఫ్ నుంచి ఉన్నారు మీరు. ఎట్లా చూస్తారు సర్క్యులర్? ఇది ఖచ్చితంగా అప్రసామికమైనటువంటి చర్య, విద్యార్థుల గొంతు నొక్కేటువంటి పూర్తిగా అయినటువంటి అక్రమైనటువంటి చర్య ఇది. దీన్ని మేము తీవ్రంగా మాదిగ స్టూడెంట్ యూనియన్ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాము. మేము దీనిపై కూడా ఇప్పుడు అందరం కూడా సర్క్యులర్లు ఖచ్చితంగా వాపసు తీసుకునేంత వరకు కూడా పోరాడతాం. ఉస్మానియా యూనివర్సిటీలో అనేక రకమైన సమస్యలు ఉన్నప్పుడు ఒక పిచ్చి మాలిన, ఒక పనికి మాలినటువంటి చర్య, సమస్యను ఒక మేధావి అన్నట్టు సమస్యను ఎట్లా సాల్వ్ చేయాలి, ఎలాంటి సమస్యను ఆయన చూజ్ చేసుకునేటువంటి విధానంలోనే ఆయనటువంటి మేధావితనం అనేది బయటపడుతుంది. ఉత్తి డొల్లతనము ఏమి లేదు. ఇలా వాళ్ళు ఏదో కావాల్సుకొని, లేకపోతే విద్యాశాఖ ప్రస్తుతం ఉన్నటువంటి వ్యవహరిస్తున్నటువంటి విద్యాశాఖ మంత్రి గారి నిర్ణయాల మేరక, లేకపోతే ఈయన సొంత నిర్ణయం. విద్యాశాఖ మంత్రి లేడు కదా యాక్చువల్గా, రేవంత్ రెడ్డి గారు చూస్తారు కాబట్టి దీనికి ఆయనే పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుంది. మనందరం కూడా తెలిసిన విషయమే. కాబట్టి ఆయన చర్యతోటే వాళ్ళ ఒక ఆలోచనతో ఈ ఇంప్లిమెంటేషన్ జరిగిందనేది కూడా మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం. దీన్ని ఖచ్చితంగా వీడిని వెంటనే వెనక్కి తీసుకోవాలి. మీరు తీసుకోకపోయినప్పుడు విద్యార్థులు ఎవరు కూడా ఇలాంటి సర్కిల్లను లెక్క చేయరు. ఖబర్దార్ అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఎలాంటి నినాదాలను ఇస్తాం, స్లోగన్స్ అనేస్తాం. ఎలాంటి ప్రజాస్వామ్యానికి ఆపద వచ్చినప్పుడు, విద్యార్థులకు అన్యాయం జరిగినప్పుడు ఖచ్చితంగా మేమంతా కూడా ఉంటాం. ఇలాంటి సర్కిల్లను ఎట్టి పరిస్థితుల్లో లెక్క చేయమని కూడా తెలియజేస్తా ఉన్నాం. మీ ఎంఎస్ఎఫ్ మీరు కూడా రైట్ ఎట్లా చూస్తారు ఏంటి ఇది? ఇప్పుడు ఏదైతే నేను మొన్న రిలీజ్ చేసిన ఈ సర్క్యులర్ ఉన్నదో ఇది పూర్తిగా విద్యార్థి వ్యతిరేక విధానాలు అవలంబించడం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ ఉస్మానియా విద్యార్థులతోటి, విద్యార్థి నాయకులతోటి, ఈ ఉస్మానియా యూనివర్సిటీ అంటేనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించబెట్టడంలో ప్రధాన పాత్ర వహించిన అందరు ఇప్పుడున్న గవర్నమెంట్ కానీ ప్రతిపక్షంలో కానీ ప్రధాన నాయకత్వం చాలామంది యూనివర్సిటీ నుంచి వెళ్ళిన వాళ్ళే. ఉస్మానియా తోటి గోక్కోవడం అంటే కొరితో తల గోక్కోవడమే. ఇది ప్రజెంట్ ఇక్కడ ఉన్న పాలనా యంత్రాంగం గమనించాలి. ఎందుకంటే అందులో మన రిజిస్టర్ గారు చేసిన దాంట్లో ఏమైతే ఉన్నదో, ప్రొటెక్ట్ చేయొద్దు, అడ్మినిస్ట్రేటివ్ బిల్లింగ్ రావద్దు, నిరసన తెలియజేయడం ప్రజాస్వామిక హక్కు. విద్యార్థి తెలంగాణ ఉద్యమం నడిచిందంటే నిరసన ద్వారానే. ఇలా మీరు నిరసనలు చేయొద్దు, ఏం చేయొద్దు అని చెప్పేసి ఒక సర్క్యులర్ ఇచ్చి ఇలా భయభ్రాంతులకు గురి చేయడం అనేది సరికాదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. మీరే సంఘం నుంచి వచ్చారు? దళిత్ బహుజన్ స్టూడెంట్ అసోసియేషన్ అండి. సర్క్యులర్ థ్యాంక్ యూ. సర్క్యులర్ పై చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. ప్రభుత్వానికి వీసీకి సంబంధం లేదు, వీసీ ఆదేశాల మేరకే ఓన్లీ జరిగిందని చెప్పి కొంతమంది ఎన్ఎస్సీకి సంబంధించిన నాయకులు చెప్తున్నారు. మీరేం చెప్తారు? మా డిబిఎస్ఏ విద్యార్థి సంఘం పక్షాన క్లారిటీ ఏంటంటే, ఇది ఉస్మానియా యూనివర్సిటీ యంత్రాంగం ఇచ్చిందా లేదంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిందా అనే స్పష్టత ఇవ్వాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అని చెప్తున్నది. మరి నియంత్రితమైన సర్క్యులర్ ఇవ్వడం అంటే దేనికి సంకేతం అంటే, ప్రశ్నించే గొంతుకను, పోరాట తత్వాన్ని, ఉద్యమాలకు ఊపిరిలేదినటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో ఇక్కడ ప్రపంచంలో ఎక్కడ అన్యాయం జరిగినా స్పందించే గొంతుకగా ఉస్మానియా యూనివర్సిటీ సత్యం వైపు, న్యాయం వైపు, బాధితుల పక్షాన నిలబడుతుంది. అనేక ప్రజాస్వామిక ఉద్యమాలకు కేంద్ర బిందువు ఉస్మానియా యూనివర్సిటీ. ఇట్లాంటి ప్రజాస్వామిక ఉద్యమాలకు కేంద్ర బిందువు ఇక్కడ దళిత, వామపక్ష, మైనార్టీ ఉద్యమాలు ఇక్కడ జరిగినాయి. ఆ సమాజంలో జరుగుతున్నటువంటి మహిళల మీద, హత్యల మీద, అత్యాచారాల మీద, బాధితుల పక్షాన ఎస్సీ బీసీ మైనార్టీల మీద జరుగుతున్నటువంటి వివక్షలు, దోపిడీలు, వీటికి వ్యతిరేకంగా యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళుగా, పిహెచ్డీలు చదువుతున్నటువంటి విద్యార్థులుగా బాధితుల పక్షాన నిలబడడం, సామాజిక బాధ్యతతో స్పందించేటువంటి విద్యార్థి యంత్రాంగాన్ని ఈరోజు విద్యార్థి సమస్యల మీద ధర్నాలు చేయొద్దు, రాస్తారోకలు చేయొద్దు, నిరసనలు వ్యక్తం చేయొద్దు, ఉద్యమాలు చేయొద్దు అంటున్నది. అంటే ప్రశ్నించొద్దా అని చెప్తున్నది యూనివర్సిటీ యంత్రాంగము. ఓయూ రిజిస్టర్ గారి నుంచి మొన్న ఇటీవల పెద్ద ఎత్తున సమస్యలు ఏమున్నాయి యూనివర్సిటీలో? ఉస్మానియా యూనివర్సిటీలో ఇట్లాంటి సమస్య అంటే యూనివర్సిటీలో అనేక సమస్యలు ఉన్నాయి. ఫీజు రియంబర్స్మెంట్స్ వస్తలేవు, స్కాలర్షిప్స్ వస్తలేవు, హాస్టల్లో అనేక సమస్యలు నెలకొన్నాయి. కొత్త హాస్టల్ భవనాలను నిర్మించాల్సి ఉన్నది. ఈ యూనివర్సిటీలో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ అనేవి లేవు. అట్లనే ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి. పిహెచ్డీ ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ వేయాలి, అది వేయట్లేదు. అంటే యూనివర్సిటీలలో ప్రొఫెసర్లు లేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఫుడ్ చక్కగా పెడుతున్నారా విద్యార్థులకు? ఇటీవల కాలంలో యూనివర్సిటీ హాస్టళ్లలో అందులో బ్లేడ్ వచ్చింది, పురుగులు వస్తున్నాయి, మందులు వస్తున్నాయి. అంటే
డొల్లతనం కనిపిస్తున్నది, క్లారిటీ లేదు, స్పష్టత లేదు. మమ్మల్ని అంటే యూనివర్సిటీని ప్రశ్నిస్తే ఎక్కడ మా కుర్చీ ఊడిపోతుంది అనేటువంటి భయం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారికి ఉన్నది. ఒక స్పష్టత లేదు. ఏం డిమాండ్ చేస్తున్నారు చివరిగా మీ విద్యార్థి సంఘం నుంచి? విద్యార్థి సంఘం పక్షాన మైక్ ఛానల్కు ముఖ్యంగా మీ ఛానల్ నుంచి మేము స్పష్టంగా ఏంటంటే ఈ సర్క్యులర్ ఏదైతే ఉందో ప్రొఫెసర్ నరేష్ రెడ్డి సార్ గారు, రిజిస్టర్ గారు ఈ సర్క్యులర్ని జారీ చేశారు. తక్షణమే దీన్ని వాపస్ తీసుకోవాలి. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు భారత రాజ్యాంగం ఇచ్చిందండి. రాజ్యాంగం ప్రాథమిక హక్కు అండి, ప్రశ్నించేటువంటి హక్కు, ప్రాథమిక హక్కు, మాట్లాడే హక్కు, నిరసన తెలిపే హక్కు, ప్రాథమిక హక్కులు. అట్లాంటి ప్రాథమిక హక్కులనే నువ్వు తుంగలోకి దొక్కుతా అంటే రాజ్యాంగాన్ని తుంగలోకి దొక్కినట్టే కదా. వెనక్కి తీసుకోపోతే మీ ఎట్లాంటి చర్యలు ఉంటాయి? దీన్ని వెనుకకు తీసుకోకపోతే మరొక తెలంగాణ ఉద్యమం ఎట్లయితే జరిగిందో మరో పెద్ద ఉద్యమం యూనివర్సిటీలో రాబోతున్నది. ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి, యూనివర్సిటీ యంత్రాంగం క్షమాపణ చెప్పాలి. ఉస్మానియాలో ఉండే ప్రతి ఒక్క విద్యార్థి సంఘ నాయకుడు ఈరోజు బయటకు వస్తూ ఉన్నారు. తక్షణమే అంటే దీని మీద ప్రొఫెసర్లు కూడా స్పందించాలా, మాట్లాడాలి. టీచింగ్ నాన్ టీచింగ్లో ఉండేటువంటి వివిధ పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా మాట్లాడాలని మైక్ ఛానల్ ద్వారా తెలియజేస్తూ ఉన్నామండి. సో ఇది మొత్తానికి ఆర్ట్స్ కాలేజ్ వేదికగా చాలా ఉద్యమాలు జరిగినాయి. గత 10 ఏళ్లలో జరిగినటువంటి ఉద్యమాలు మనం చూసినాం. సో ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 14 నెలల తర్వాత, దాదాపు చాలా నెలల తర్వాత ఇట్లాంటి వాతావరణం చూస్తున్నాం. చాలామంది విద్యార్థులతో ఆర్ట్స్ కాలేజ్ వేదిక ఇక్కడ ఒక ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు కూడా పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు కూడా ఇక్కడ చూడవచ్చు. లెఫ్ట్ సైడ్లో ఇక్కడ చూడవచ్చు పెద్ద ఎత్తున పోలీసులు కూడా విద్యార్థులు ఎవరన్నా నిరసన చేసి ధర్నాలు లాంటివి చేస్తే వాళ్ళని లిఫ్ట్ చేయడానికి కూడా పోలీసుల యంత్రాంగం కూడా రెడీగా ఉన్నది. అక్కడ ఉస్మానియా యూనివర్సిటీ సిఐతో పాటు ఏసీపీ జగన్, పోలీసులు, కానిస్టేబుల్స్, సో వాళ్ళ టీం మొత్తం రెడీగా ఉంది. ఇక్కడ పెద్ద ఎత్తున విద్యార్థి నాయకులు, విద్యార్థి సంఘాలు ఇక్కడ డిమాండ్ చేస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. సో ఇదే సర్క్యులరు, ఈ గొడవంతటి కారణం ఇదే సర్క్యులరు. గతంలో రవీందర్ యాదవ్ అనే వీసీ ఉండేవాడు బీఆర్ఎస్ హయాంలో. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 5 నెలల క్రితమే అపాయింట్ అయినటువంటి వీసీ ఆయన దళితుడుగా ఉన్నాడు. ఆయన ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకే ఇట్లాంటి సర్క్యులర్ జారీ అయిందని చెప్పి విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. మలిదశ ఉద్యమంలో కీలకంగా ఉద్యమాలు నిర్వహించినటువంటి ఇదే ఆర్ట్స్ కాలేజ్ వేదికగా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినాయి. ప్రశ్నించే గొంతులను, అదేవిధంగా హాస్టల్లో ఉన్న సమస్యలను ఇవన్నీ బయటకు ఎత్తి చూపుతున్నారనే ఇట్లాంటి సర్క్యులర్ జారీ చేశారని చెప్పి యూనివర్సిటీ విద్యార్థులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ జెన్నీతో భార్గవ్, మైక్ టీవీ, ఆర్ట్స్ కాలేజ్ నుంచి.